ఇదేంటి? ఒక పక్క పెద్దబాబు గారి ఫోటో ఉన్నది, ఇంకో పక్క ఖాళీ పెట్టినారేటప్పా. ఓహో, ఈడ ఇంటికి కాబోయే పెద్ద కోడలు గారి ఫోటో ఎడతారు కదా, అంటే సిన్నమ్మ గారి ఫోటో. ఎంత మురిపంగా ఉంటారో ఆ అమ్మగారు. సోనికి నా రెండు కళ్ళు సాల్తాయా? పార్వతి, ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? మరేట్ లేదు పెద్దబాబు గారు, ఇటు చూడండి. మహారాజు లెక్క మీరున్నారు, మా రానమ్మ గారేరట. బోసిపోనాది చూస్తున్నారా? బేగాడ ఫోటో పెట్టచ్చు కదా పెద్దబాబు గారు. ఎవరి ఫోటో పెట్టమంటావు పార్వతి? నా లైఫ్ పార్ట్నర్ ఎవరో నాకే తెలియదు. ఇంకా నీకు తెలుసా? నా బోటు దానికి ఏడు తెలుస్తుంది పెద్దబాబు గారు. కానీ ఒక మాట చెప్తాను, నన్ను గనుక అమ్మగారు సిన్నమ్మగారిని చూసిపెట్టు పార్వతి అని ఆర్డర్ వేసినారనుకోండి, అట్టంటి ఇట్టంటి అమ్మాయిని కాదు, గొప్ప అమ్మాయిని తీసుకొస్తాను. ఎలాంటి అమ్మాయిని తీసుకొస్తావు పార్వతి? నాను గనిగాడు మా ఊర్లో నిర్మల టాకీస్ కి నేల టికెట్ కి పోయినాము. ఆడ సినిమా చూసినాము చూడండి. చిరంజీవి కోసము ఆయమ్మ దేవకన్య బాబు గారు పైలోకం నుండి దిగొత్తాది. నాకు మళ్ళీ ఉంగరం పోగొట్టేసుకొని ఇంటికి పోతే వాళ్ళయ్య రానియడే. ఉంగరం పెట్టుకుని వస్తేనే అడుగు పెట్టమని చెప్పగానే బొంగమూతి పెట్టుకుని భూమి మీదకి దిగొస్తాది అతిలోక సుందరి. గుర్తొచ్చింది, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. పెద్దబాబు గారు, హీరోయిన్ ఆ యమ్మ పేరేదో ఉండదబ్బా. శ్రీదేవి. అయ్యి బాబోయ్, బలి చెప్పినారే. శ్రీదేవి పెద్దబాబు గారు ఎట్ట ఉంటది? దేవతే కదా. అచ్చు మట్టాంటి అపురూపవతిని మీకోసం అట్టుకొచ్చేస్తాను, మీరు ఊ అనాలంతే. నవ్వుతారేంటి పెద్దబాబు గారు? నేనేమైనా తప్పు చెప్పినానా? నో, లేదు పార్వతి. కొంపదీసి మళ్ళీ శ్రీదేవి కోసం ట్రై చేస్తావేమో. వాళ్ళాయన బోని కపూర్ ఒప్పుకోడు. నాకు నవ్వొస్తుంది. నా ఆశలు చెప్తా ఉంటే మీకు నవ్వుతుంది. అట్టంటి మనిషి రావాలన్నాను కానీ ఆయమ్మనే కావాలన్నాను పెద్దబాబు గారు. లేదులే, జస్ట్ ఫర్ ఫన్, ఐఎమ్ కిడింగ్. తమాషా కన్నాను పార్వతి. తమాషానా? అయితే సంతోషమే పెద్దబాబు గారు. ఇదిట్ట ఖాళీ ఎట్టకుండా పెళ్ళేదాకా ఏదో ఒక ఫోటో ఎట్టండి. ఎవరి ఫోటో అయినా పెడితే ఊరుకుంటారా పార్వతి? ఎవరిదో కాదు పెద్దబాబు గారు, ఏదో ఒకటి. దేవుడు బొమ్మ అయినా సరే ఎట్టండి, ఇట్ట ఖాళీగా ఉండరాదు. ఓ అలాగా, 1 minute. ఈ ఫోటో పెట్టి పార్వతి. ఎవరిది పెద్దబాబు గారు? చూడొద్దు, సర్ప్రైజ్. అందులో పెట్టాక చూడాలి. అట్టగా, సరే ఇవ్వండి.
సూపర్. పార్వతి, పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారు. అమ్మగారు నిన్ను పిలుచుకొని రమ్మన్నారు. ఏమైంది పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు. చూసావా, పార్వతి, అమ్మ, నాన్న, మహి, ఐశ్వర్య, ఫ్రెండ్స్, కలీగ్స్ అందరూ నాకు కాబోయే అమ్మాయి కోసం వెతుకుతున్నారు. తను ఎవరై ఉంటుంది? ఎక్కడుంటుంది? నాకే క్యూరియస్గా ఉంది. నీ కళ్ళు నన్ను ఎలా చూస్తున్నాయో నా కళ్ళు తన కోసం ఎదురు చూస్తున్నాయి. నమస్కారం. నమస్కారం పంతులు గారు. కూర్చోండి పంతులు గారు. కూర్చో పార్వతి. దేవుడా, ఒక సంవత్సరం వరకు ముహూర్తాలే ఉండరాదు. అప్పటిదాకా అమ్మగారింట్లో సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి. పంతులు గారు అట్టనే చెప్పండి. హాయ్ మహి. హాయ్ బ్రో. హాయ్ శివ. హనుమంత్ ఎక్కడా? బ్యాంక్ పని మీద బయటికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తుంటాడు. కూతురు పెళ్లి పెట్టుకొని కూడా మన పనులు చేస్తున్నాడంటే ఏమనాలి? ఆ సిన్సియారిటీయే నాకు నచ్చేది. పెళ్లి బాధ్యతలు మనం తీసుకున్నామని నిశ్చింతగా ఉన్నాడు హనుమంత్. ఇంటికి రాగానే తనకి శుభవార్త చెప్పాలి. పంతులు గారు, శివపార్వతుల పెళ్లికి మంచి ముహూర్తం చూసి చెప్పండి. సంతోషమమ్మా, దివ్యమైన ముహూర్తం చూసి చెప్తాను. దేవుడా, అంత బేగ్గా పెళ్లి చేసి పంపిస్తావేటి స్వామి? ఒక ఏడాదే కదా నన్ను అడిగినాను. వచ్చే సంవత్సరం ఉగాదప్పుడు ముహూర్తాలున్నాయని ఈ స్వామిలోరి నోటంటే రాని భగవంతుడా. అమ్మా, పార్వతీ శివరాముల పేర్ల మీద బలాబలాలను పోల్చి చూస్తే ఇంకొక 18 రోజుల్లో ఒక దివ్యమైన ముహూర్తం ఉందమ్మా.
18 రోజుల ఏ రోజు వస్తుందో కాస్త వివరంగా చెప్పండి పంతులు గారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ మన్మథనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ ఆదివారము అనగా జూన్ 20వ తేదీన ఉదయం 8:30 ఒక శుభముహూర్తం ఉందమ్మా. నెక్స్ట్ మంత్ అంటే జూన్ 28 అంటే 18 రోజుల్లో ఉందంటే మరీ దగ్గరైపోతుందంటారా? పెళ్లి పనులు చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా అఖిల. తల్లో చెయ్యి వేస్తే హ్యాపీగా పార్వతి పెళ్లి చేసేయచ్చు. మీరందరూ ఓకే అంటే నాకు ఓకే. మామ్, డాడ్, ఏంటి చిన్న బాబు? బ్రో, నెక్స్ట్ మంత్ 20th పార్వతి పెళ్లి. చెప్పారు కదరా. 20th బ్రో, అంటే 20వ తేదీ, సేమ్ డే నీ బర్త్డే బ్రో. ఎస్ ఎస్, పెదబాబు బర్త్డే అదే రోజు. అంతే కదా అఖిల, సేమ్ డే మాత్రమే కాదు, సేమ్ టైం కూడా. చూసావా, మార్నింగ్ 8:30 ముహూర్తం. మన పెద్దబాబు పుట్టింది కూడా అదే రోజు. నాకిప్పుడు స్ట్రైక్ అవుతుంది. వైశాఖ మాసం పంచమి రోజు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ ఇట్ ఈస్. పెద్దబాబు గారు కూడా అదే రోజు పుట్టినారా? అన్బిలీవబుల్ ఆంటీ, సర్ప్రైజింగ్ గా ఉంది. 23 ఏళ్ళకోసారి ఇలా జరుగుతుంది ఐశ్వర్య. సేమ్ టైం మాత్రమే, క్యాలెండర్ డేట్ కూడా కలిసొస్తుంది. అవునవును, అన్నీ కలిసొస్తూనే ఉన్నాయి పార్వతికి. రెండు శుభకార్యాలు ఒకే రోజు. నాన్న, నీ పుట్టినరోజే ఈ ఇంట్లో పెద్ద పండగ. ఘనంగా చేద్దాం. లైఫ్ లాంగ్ నీ గుర్తుండిపోవాలి. సేమ్ డే, పార్వతి పెళ్లి, ఒకే రోజు 2 సెలబ్రేషన్స్ కదమ్మా. వావ్. మా అక్క పెళ్లి కూడా పెద్దబాబు గారు పుట్టినరోజు నాడే ఉండడం ఏంటి? ఓలమ్మో, ఇద్దరికి ఏదో రాసి పెట్టే ఉంది. బ్రో, నీ బర్త్డే పార్వతి మ్యారేజ్ డే ఒకే రోజు రావడం ఏంటి? ఐ థింక్ గత జన్మలో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు. చిన్నబాబు, దేవా, దేవేంద్ర, you know,
ద కింగ్. కోఇన్సిడెన్స్ గా వచ్చిన దాన్ని దేంతోనూ ముడిపెట్టకు, ఓకే? సారీ మామ్. హనుమంతు, అమ్మగారు, జూన్ 20వ తేదీ పెదబాబు పుట్టినరోజు నాడే నీ కూతురు పార్వతి పెళ్లి ఘనంగా జరుపుతాం. సంతోషంతో సాగనంపడానికి ఏర్పాట్లు చేసుకో. ఖర్చు గురించి అస్సలు ఆలోచించుకో. అట్టాగే అమ్మగారు. చాలా సంతోషం అమ్మా. పెళ్లి కూతుర్ని చేసేటప్పటి నుంచి ఊరేగింపు దాకా అన్నీ నువ్వే చూసుకునేటప్పుడు ఖర్చు గురించి వాళ్ళెందుకు ఆలోచిస్తారక్క? నిశ్చితార్థానికే 13 లక్షలు కృష్ణార్పణం. ఇప్పుడు పెళ్లికి ఎంత అవుతుందో? ఎంతైనా అవుతుంది. నీకవసరమా? పని వాళ్ళకి సాయం చేయొచ్చు గాని అప్పణంగా లక్షలు తగలబెట్టకూడదు. షట్ అప్! జస్ట్ షట్ అప్ భవాని. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అవును, హనుమంతు పనివాడే, తన కూతురు పని మనిషే. కానీ నెల జీతం కోసం ఎదురు చూసే రకం కాదు వాళ్ళు. అర్థమైందా? నా కుటుంబం కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇస్తారు. నువ్విస్తావా? ఇస్తావా? అక్క, అది చెప్పు. మాలో ఎవరికైనా ఏదైనా అయితే నీ ప్రాణం అడ్డు వేయగలవా? అడ్డుపుల్ల వేయడం తప్పితే నీ వల్ల ఏది చేత కాదు. రక్త సంబంధం ఉన్నవాడు హాస్పిటల్లో ఉంటే రక్తం ఇవ్వాల్సి వస్తుందని వారం రోజులు పుట్టింట్లో ఉన్నదానివి. నీ గురించి ఎవరికి తెలియదు గనక నీ చిట్టా తీస్తే మోహం చిట్లించుకోవడం తప్ప ఇక్కడ ఏమీ ఉండదు. ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారు అంటే సాయం అందించాలి గాని ఇలా అసూయపడతారా ఎవరైనా? శుభకార్యం జరిగేటప్పుడు ఖర్చెంత అవుతుందా అని లెక్కలు వేస్తే సంతోషాన్ని చూడలేం భవానీ. 25 ఏళ్లు పనిచేసిన విశ్వాసానికి ప్రతిఫలంగా హనుమంతు కూతురు పార్వతి పెళ్లి కోసం ₹1 కోటి ఖర్చు పెడతాను. నీకు మీ ఆయనకి ఏవైనా అభ్యంతరాలున్నాయి అంటే చెప్పండి. అయ్యో, నా ఇన్వాల్వ్మెంట్ గాని నా అబ్జెక్షన్ గాని ఏమీ లేవు వదినా. భవానీకి తిన్నదరక్క అప్పుడప్పుడు అలా వాగుతూ ఉంటుంది. దాని మాటలేం పట్టించుకోకండి వదినా. ఆంటీ, నెక్స్ట్ మంత్ హ్యాపీయెస్ట్ మూమెంట్ రాబోతోంది. ఒకే రోజు 2 వేడుకలు, పెళ్లి, బర్త్డే, డబుల్ ధమాకా. అవును మమ్మీ, ఆ రోజు ధూమ్ ధామ్ చేస్తాం విత్ యువర్ పర్మిషన్. రోజులు పెళ్లికి 18 రోజులు టైం ఉందనగానే చాలా త్వరగా అయిపోతాయి అనుకున్నాను. ఇప్పుడు పెదబాబు బర్త్డే అనగానే ఇంకా అన్ని రోజులా అనిపిస్తోంది.